రెండు వర్గాల మధ్య జరిగిందని వైఎస్ఆర్సీపీకి గానీ నాయకులకు గానీ ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఈ సంఘటన పూర్తిగా టీడీపీ పార్టీకి పరిమితమైందని తెలిపారు. రొంపిచెర్ల మండలం అలవాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెన్న బాలకోటి రెడ్డి మీద కాల్పుల ఘటన జరిగిందని చెప్పి నాకు ఉదయం తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో తెలిసిన వెంటనే నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. వారి యొక్క కథనాల ప్రకారం రాత్రి సుమారు 11-11:30 మధ్యలో ఈ సంఘటన జరిగిందని చెప్పడం జరిగింది. ఈ సంఘటనలో ఎవరైతే బాధ్యులై ఉన్నారో పమ్మి వెంకటేశ్వర్లు, శివారెడ్డి, రాముడు అనే 4 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడున్న స్థానికంగా ఉన్న ఎంపీపీ భర్త లేదా ఎమ్మెల్యే గారు మేమందరం చేయించామని చెప్పి ఒక అపోహ ప్రజల్లో సృష్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక సంఘటన జరిగింది. అప్పుడు కూడా ఇదే కారణం మీద పమ్మి వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికీ కూడా తెలుగుదేశంలోనే ఉన్నాడు. అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కానే కాదు. అతను తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు వలన ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఖచ్చితంగా నేను కూడా చెప్తా ఉన్నాను. ఇంకెవరైనా ఉన్నా సరే వాళ్ళను కూడా కంప్లీట్గా కాల్ డేటా తీసుకొని విచారించి ఎవరున్నా సరే వాళ్ళని కేసులో పెట్టి బాధ్యులైన వాళ్ళని మనం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. అయితే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ విఫలం, చేతగానితనం. వాళ్ళ నాయకుడు ఇద్దరిని కూర్చోబెట్టి సముదాయించి ఇద్దరిని మాట్లాడి ఒక సంఘటన జరిగిన తర్వాత కూడా మేలుకోలుకోకుండా ఇంకా కూడా మా మీద ఆరోపణలు చేసి అతన్ని మా పార్టీ వాడని కొన్ని ఛానల్లో వేయటం కూడా చాలా దురదృష్టకరం. అతను మా పార్టీలోకి ఎప్పుడూ కూడా రాలేదు. అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కానే కాదు. ఇలాంటి సందర్భంలో అసలు సంఘటన జరిగిన తర్వాత అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు అతన్ని. ఇదే పని ఆ మొదటి సంఘటన జరిగిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు రాజీ చేయలేదు? పల్నాడు జిల్లా నర్సరావుపేట రొంపిచెర్ల టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై కాల్పుల ఘటనపై గడ్డం వెంకట్రావు స్పందించారు. బాలకోటి రెడ్డిపై కాల్పుల ఘటనపై తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే అలవాల బాలకోటి రెడ్డి వారి కుటుంబ సభ్యుడితో ఉన్న రాజకీయ కలహాల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉంటుందని, తనకు గాని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. గతంలో కూడా ఇలానే మాట్లాడి అబాసు పాలయ్యారు. తనకు ప్రమేయం ఉన్నట్లు అరవింద్ బాబు నిరూపిస్తే నేను నా భార్య చేత ఎంపీపీ పదవికి రాజీనామా చేయిస్తాను. మీరు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. నా పేరు గడ్డ వెంకట్రావు, మాది అలవాల గ్రామం. నేను గతంలో అలవాల సర్పంచ్గా, ఏరుమట్నం ఎంపీటీసీగా, ప్రస్తుతం రొంపిచెర్ల నా భార్య ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తూ ఉంది. నేను నా సేవలు గుర్తించి మా శాసన సభ్యుల వారు అలవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇదే గ్రామంలో వెన్న బాలకోటి రెడ్డి టీడీపీ తరఫున పనిచేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీ ఎలక్షన్లో వెంకటేశ్వర రెడ్డి అనే అతను, బాలకోటి రెడ్డి వీళ్ళిద్దరూ భాగస్వాములుగా ఉండి మా మీద పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయటం, ఆ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి మనస్మర్థం రావటం, మనస్మర్థం వచ్చిన తర్వాత మా గ్రామం ఆంజనేయస్వామి తిరునాళ్ళకి ఇద్దరు శిరోపప్రేమ కట్టడం జరిగింది. ఆ తర్వాత సమస్యలు పెరుగుతూ అరవింద్ బాబు గారి దగ్గర అనేకమైన సందర్భాల్లో పంచాయతీలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన బాలకోటి రెడ్డి మీద దాడి జరిగిందని చెప్పేసి ఆ టైంలో మా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి మీద, నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు వాళ్ళ అధినాయకత్వం చేత చేయించడం జరిగింది. తర్వాత వాస్తవాలు తెలుసుకొని వెంకటేశ్వర రెడ్డి అనే అతను నేనే చేశాను, నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కనుక నేనే అతని మీద దాడి చేశానని చెప్పేసి గతంలో స్టేషన్లో వెళ్ళిపోవటం, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులందరూ నేల ఖర్చుకోవడం జరిగింది. మరలా ఈరోజు ఆయన మీద ఏదో కాల్పులు జరిగినాయని, దీంట్లో ఎంపీపీ భర్త పాత్ర కూడా ఉండొచ్చు, ఆ తర్వాత శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర కూడా ఉండొచ్చు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అరవింద్ బాబు గారు మాట్లాడుతున్నారు.
అయ్యా అరవింద్ బాబు గారు, మా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ హత్యా రాజకీయాలు మాకు నేర్పల. ప్రజా సమయంలో మంచి పనులు చేసి సంక్షేమ ఫలాలు అందించి ప్రజలకు సేవ చేయాలనే నేర్పారు తప్పితే మీలాగా హత్యా రాజకీయాలు మాకు నేర్పలేదు. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, వాస్తవాలు తేలుస్తారు. నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా. ఈ రోజు పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చోమన్నా కానీ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. విచారణకి నేను సహకరిస్తాను. వాస్తవాలు తెలుసుకోండి. పల్నాడు జిల్లా నర్సరావుపేట రొంపిచెర్ల మండలం మాజీ టీడీపీ అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాలకోటిరెడ్డిపై నిన్న రాత్రి అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. వెంకటేశ్వర రెడ్డి బాలకోటిరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీల మనస్పర్ధల వల్లే కాల్పులు జరిగాయి. వెంకటేశ్వర రెడ్డికి అంజిరెడ్డికి నర్సరావుపేట జైల్లో పరిచయం అయ్యారు. కాల్పుల ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదు. హత్యాయత్నంలో పాత్రధారుడైన అంజిరెడ్డి రాజస్థాన్ లో 60,000కు గనుకున్నాడు. బాలకోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే. కాల్పుల కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని, అరెస్ట్ చేసిన వారిపై 307 మారణాయుధాల కేసు కింద నమోదు చేశామని తెలిపారు. రొంపిచెర్ల వైసీపీ ఎంపీపీ భర్తకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని, పక్కా ప్రణాళికతోనే బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపారని తెలిపారు. మనకి నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రొంపిచెర్ల మండలంలో ఆల్వాల్ విలేజ్లో నైట్ 11:15 నుంచి 11:20 మధ్యలో ఒక సంఘటన జరగడం జరిగింది. ఇందులో వెన్న బాలకోటిరెడ్డి టీడీపీలో ఆ విలేజ్కి సంబంధించినంత వరకు లీడరు, ఆ మండలంలో కూడా లీడరు. అతనికి సంబంధించిన బంధువు వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళంతా కూడా టీడీపీలో ముఖ్యమైన లీడర్లు. వీళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. దానికి కారణం ఇతనికి ఎంపీటీసీ ఇస్తానని, సర్పంచ్ ఇస్తానన్నారు, ఓడిపినారు. దాని తర్వాత ఎంపీటీసీ ఇస్తానని ప్రామిస్ చేశాడు. 6.5 lakh అమౌంట్ కూడా ఇతని దగ్గర తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు, ఈ మనస్పర్ధలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఈ కోణంలోనే 6 months బ్యాక్ 19th July 2022న ఒక అటాక్ చేయడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి రాయితో, షార్ప్గా ఉండే రాయితో తల మీద కొట్టడం జరిగింది. ఆ టైంలో కూడా 307 కేసు మేము ఒకటి రిజిస్టర్ చేశాం వెంకటేశ్వర రెడ్డి మీద. తర్వాత తిరిగి నిన్న చిట్టిపోతుల వారిపాలెంలో రామాలయంకి సంబంధించి ఒక ప్రోగ్రాం ఉంటే బాలకోటిరెడ్డి అందరూ విలేజర్స్ అంతా చాలామంది ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చారు. నైట్ ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి అన్నారు ఫస్ట్ ఆమె, వాళ్ళ కోటిరెడ్డి గారి మిస్సెస్తో మాట్లాడాము నైటే. ఆమె చెప్పడం ఏంటంటే, ఒక గుర్తు తెలియని వ్యక్తి డోర్ నాక్ చేశాడు, శివారెడ్డి అనే పేరును వాడాడు. ఎందుకంటే బాలకోటిరెడ్డికి వాళ్ళ తమ్ముని కొడుకు పేరు కూడా శివారెడ్డి. ఆ పేరుతో పిలిస్తే నైట్ టైమ్స్ డోర్లు ఓపెన్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ పేరు వాడాడు. శివారెడ్డి అని చెప్పడంతో ఆమె వచ్చి డోర్ తెరిచింది. డోర్ తెరిచిన టైంకి అక్కడ ఎవరు కనపడకుండా, తర్వాత ఎప్పుడైతే బాలకోటిరెడ్డి కూడా లేచాడో ఆ టైంకి ఇతను రావడం, సెల్ ఫోన్ తీసి లైట్ వేస్తున్నారని ఆమె భావించింది. కాకపోతే ఇతను ఫైర్ చేశాడు. అది బొడ్డు కింద భాగంలో తగలడం, ఫ్లోర్ అబ్డామినల్ దాంట్లో తగలడం వలన ప్రాణాపాయ స్థితి నుంచి ప్రాణాపాయం ఉండకపోవచ్చు. డాక్టర్స్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాము. దీనికి ముఖ్యమైన కారణాలలో భాగంగా అతన్ని మేము ఎవరైతే ఇది ఉందో బాలకోటిరెడ్డితో మాట్లాడడం జరిగింది నైటే. బాలకోటిరెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి మీద, అతని అసిస్టెంట్, అతని షాప్లో పనిచేసే రాముడు అనే అతని పైన అతను అనుమానం వ్యక్తం చేశాడు. ఇమీడియట్గా వాళ్ళిద్దరిని లిఫ్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ చేసి విచారిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే 4 lakhsకి అంజిరెడ్డి అని ఒక అతను ఉంటాడు మనకి, ఇతను ఫిరంగిపురం మండలం అంజిరెడ్డిది. వీళ్ళు మన గుంటూరులో సెటిల్ అయ్యాడు. వీడు చిన్న చిన్న అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. మన దగ్గర కూడా మీరు అడిగితే క్వశ్చన్ అడగండి, చెప్తాను. క్వశ్చన్ అడగండి. శ్రీనివాసరెడ్డి పాత్ర ఉంది, ఎమ్మెల్యే గారి పాత్ర అని కొన్ని ఇప్పుడు మీకు నేను క్లియర్గా వాళ్ళ పిక్స్ కూడా చూపించినాను, వాళ్ళు ఏం పెట్టుకున్నారో చూపించాను. ఇంకా మీకు డౌట్ ఉంటే నేను ఒకే పార్టీకి సంబంధించినదే, అది ఆధిపత్య పోరు. ఇంతకుముందు కూడా జరిగినప్పుడు కూడా తినార్సవం ఇష్యూలో కూడా ఇదే ఇష్యూ అయింది. అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆయన అభిమాని కాకపోతే ఎవరైనా పిక్ పెట్టుకుంటారు, నువ్వు పెట్టుకుంటారమ్మా, నా పిక్ పెట్టుకుంటారా? మీరు ఎప్పుడు పెట్టుకుంటారు? హత్యాయత్నం జరుగుతుందని చెప్పి మేము పోలీసులు కానీ ముందుగానే చెప్పాము, కానీ సరైన చర్యలు తీసుకోలేదు. అది చెప్తారండి, అది అబద్ధం అండి. ఆ క్వశ్చన్ కానీ ఆయన వ్యక్తం చేయడం కానీ ఎస్ఐ 2 రోజుల ముందు కూడా మాట్లాడాడు బాలకోటిరెడ్డితో, ప్లస్ వీళ్ళతో కూడా మాట్లాడు. వీళ్ళ మీద వాచ్ కూడా పెట్టున్నాం మేము. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్యారెక్టర్ హిస్టరీ, డ్యూ టు హిస్టరీ, అది దాని మీద పెట్టుకొని ఉన్నాం, వాచ్ పెట్టుకొని ఉన్నాం.
ఇది జరిగిండే విషయం. ఇంకేదన్నా ఉంటే అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేద్దాం. ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు మీద కూడా ఆరోపిస్తూ అదే చెప్తున్నా నేను, అదే చెప్తున్నాను. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు చూస్తున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చిరు వ్యాపారస్తులు హిందూపురం పట్టణంలో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని, వారికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కమిషనర్ స్పందించి 4 రోజుల్లోపు వారికి హిందూపురం పట్టణంలో నూతనంగా నిర్మాణమైన మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ నందు స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, పట్టణ నాయకులు బాబు, కృష్ణ, చలపతి, ఫక్రుద్దీన్, రాధమ్మ, గంగాధర్, చబ్బీర్, అంజీ, మహదేవ్, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम। अंजी मामा नहीं విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో యువత మత్తుమందు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మరియు ఆరోగ్యానికి ఎంతో హానికరమని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సత్యశేఖర్, శృంగవరపుకోట సిఐ సింహాద్రి నాయుడు, అడిషనల్ ఎస్పీ ఆస్మా పరిసి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ డ్రగ్స్ వల్ల మెయిన్ వచ్చేది ఏంటంటే ఒక హాలిసినేషన్స్ అంటారు. అంటే మనం ప్రపంచంలో ఈ ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. దాంట్లో మనం హీరో లాగా, హీరోయిన్ లాగా, లేదంటే ఒక రాజులాగా అలా ఊహించుకుంటూ మీ ప్రపంచంలో తెలియాడుతుంటారు. ఈ హాలిసినేషన్ వల్ల మెయిన్ కారణం ఏంటంటే డ్రాపమిన్ అని ఆ హార్మోన్ ఉంటుంది మన బాడీలో. దాన్ని హ్యాపీ హార్మోన్ అంటారు దాన్ని. అది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతమంది డిస్కస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు ఇంత బాగా స్ట్రెస్ చేస్తున్నాం అనేది చాలా తక్కువ మంది తెలుసు. డ్రగ్స్ అనేది ఏంటంటే చాలా మంది అన్నది ఏంటంటే ఓన్లీ గంజాయో, హీరోయినో, ఇంకేదో అనుకుంటారు. కానీ ఓపియాయిడ్స్ కనవచ్చు. కానీ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఎడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఒక డ్రగ్ లాంటిదే. ఏదైనా ఒక మెడిసిన్ అది లీగల్ అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు. ఏదైనా ఎక్సెస్ డోస్ తీసుకున్న వెంటనే దానివల్ల వచ్చిన పర్యవసానం అందరం అనుభవించాల్సిందే. అసలు ఎందుకు డ్రగ్స్ కు లోన్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి ఐడియా లేకుండా తీసుకుంటారు. కొంతమంది ఐడియా ఉండి దాని మీద అవగాహన నుండి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోండి. చాలా మంది తెలుసు ఆల్కహాల్ తీసుకున్నాడైతే ప్రమాదం అవుతుంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతాయి, మనిషికి ఇబ్బంది పడతాము, అలాగే మన పుట్టిన వ్యక్తి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయని తెలిసి కూడా ఆ తప్పు చేస్తాం. ఎందుకు? ఆ మందు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మానసికమైన సంతోషంలోకి వెళ్తారు. హ్యాపీ మూమెంట్స్ అంటారు దాన్ని. సో దానికి ఎడిక్ట్ అయిన వల్ల మీకు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ముఖ్యమైన మందు తీసుకోవడం కూడా ఒక రకమైన ఎడిక్షన్ మాత్రమే. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కువగా దొరికేది గంజాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రొంపిచెర్ల మండలం అలవాన గ్రామంలో తుపాకీ కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వెన్నా బాలకోట్ రెడ్డిని టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం చేయడం చాలా బాధ కలిగించే విషయం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. బాలకోటి రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితుల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారని, 48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు వెల్లడించారన్నారు. 6 నెలల క్రితం బాలకోటి రెడ్డిపై ఇదే వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నించినా మళ్లీ అదే వ్యక్తి ఈ రోజు హత్య చేయాలని చూడడం ప్రభుత్వం, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడమే కారణమన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలకోటి రెడ్డిపై దాడి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు కారణమని చెప్పడంపై పలు విమర్శలు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటి రెడ్డి గారి పైన జరిగినటువంటి హత్యాయత్నం రాత్రి చాలా బాధ కలిగిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ చికిత్స జరుగుతూ ఉంది. చికిత్స జరుగుతున్నటువంటి డాక్టర్స్తో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆ జరుగుతున్న చికిత్స తీరుతెన్నులు కూడా తెలుసుకున్నారు. కానీ ఏది ఏమైనా ఇంకో 48 గంటలు ఆపరేషన్ 2 గంటల నుంచి జరుగుతూ ఉంది. ఇంకో 2 గంటలు పట్టే అవకాశం కనపడతా ఉంది. 48 గంటలు దాటితే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇవాళ గతంలో 6 నెలల క్రితం ఒకసారి హత్యాయత్నం జరిగింది. వాళ్లే మళ్ళా తిరిగి ఈ రోజున రాత్రి హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, వాళ్ళ ఆధిపత్య పోరాటం కోసం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడంట. గతంలో కూడా ఇటీవల గత నెలలో జరిగినటువంటి మాచర్లో జరిగినటువంటి సంఘటనలు కూడా తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి గారి ఇన్ఛార్జి నాయకత్వంలో ఇదే కర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరుగుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళు రెచ్చగొట్టి మమ్మల్ని మా కార్యకర్తల దగ్గరికి వచ్చి అక్కడ అనవసరమైన వివాదాలు సృష్టించి గొడవలు పెట్టుకొని మా పార్టీ ఆఫీస్ తగలబెట్టి, పార్టీ సానుభూతి పరుల ఇళ్ల మీద దాడి చేసి, కారులు తగలబెట్టి, 2 వీలర్స్ తగలబెట్టి, నానా బేభత్సం సృష్టించి దాదాపు 20 రోజుల పైన 144 సెక్షన్ ఆ ఊళ్ళో పెట్టడానికి కారణమయ్యారు వైసీపీ వాళ్ళు. దాన్ని కూడా ఆ రోజు కూడా ఎస్పీ సమర్థిస్తూ మాట్లాడాడు. ఈరోజు ఈ సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి సంఘటనగా ఇలా చిత్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పల్నాడులో మరి ఈ ఎస్పీని కావాలని ఇందుకోసమే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఆయన వైసీపీ రంగులు షర్ట్ వేసుకొని పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది. చాలా బాధాకరం. IPS ఇండియన్ పోలీస్ సర్వీస్, దానికి ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవం లేకుండా ఇవాళ అధికారాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి ఊడికం చేస్తూ ఉన్నారు. 4 ఏళ్ళు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారం. 1 సంవత్సరమే ఉండేది. ఆ తర్వాత మీ ఉద్యోగాలు ఉంటాయి కదా, మీరు ఉద్యోగాలు చేయాలి కదా. ఏంటి ఎక్కడ పోతా ఉంది? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, ఏమనుకుంటా ఉన్నారు? అంత ఊడిగం చేయాల్సిన అవసరం లేదు అధికారంలో ఉన్న వాళ్ళకి. కొంతమంది అధికారులు మరీ ఇట్లా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. అందులో పల్నాడు ఎస్పీ గారు కూడా ఉన్నాడు. మరి అది ఆయన ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా పల్నాడులో మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆత్మకూరులో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసి గ్రామాల నుంచి వెళ్ళగొట్టిన సంఘటనల దగ్గర నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా గ్రామాల్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళాం. ఇవాళ అంకులు హత్య దాచేపల్లిలో ఏ విధంగా జరిగిందో తెలుసు మనకి. అదేవిధంగా విక్రమ్ అనే ఒక దళితుడిని హైదరాబాద్లో పనిచేసుకుంటున్నాడు పిలిపించి గురజాలలో పోలీసులే. సత్యసాయి జిల్లా గోరంట్లలోని సోమేశ్వర శివాలయం శివస్వాములు సి రాజారెడ్డి ఆధ్వర్యంలో జరుగు శివరాత్రి ఉత్సవాలకు నాగినాయని చెరువు తాండకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ శంకర్ నాయక్ దంపతులు 50,000 రూపాయలు గోరంట్ల శివస్వాములకు విరాళంగా అందజేశారు. శంకర్ నాయక్ దంపతులకు శివస్వాముల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో ఎంఐ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గ పీఠాధిపతి వాదేవు వెంకట సుబ్రహ్మణ్యం ఆవిష్కరించి ఎంఐ న్యూస్ కి శుభాశీస్సులు అందజేశారు. జెడ్పీటీసీ నల్లమెల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ ఎంఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించి అభినందనలు తెలిపారు. వైసీపీ నాయకుడు పారిశ్రామికవేత్త చింతా సుబ్బారెడ్డి ఎంఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించి ఎంఐ సంస్థకు అభినందనలు తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏడు కన్నా భిన్నంగా మరింత ఘనంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కైక్లూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. రాబోయే కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన ముందస్తు సమావేశంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రితం సంవత్సరం ఉత్సవాలకు లేని హంగు అమ్మవారి దయతో ఈ సంవత్సరం రాబోతోందని, అది అతిపెద్ద అనివేటి మండపం అని, అది ఈ ఏడు మన కళ్ల ముందు ఆవిష్కృతం అయ్యిందని, భక్తులకు ఎండ తాకిడి లేకుండా మంచి సౌకర్యం చేకూరిందని అన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇతర శాఖలు సహకరించి ఉత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల సహకారం 100% అవసరమని ఎమ్మెల్యే డిఎన్ఆర్ అన్నారు. అనంతరం ఏలూరు ఆర్డీఓ పెంచల కిషోర్ ఒక్కొక్క శాఖను వారి శాఖల తరపున చేసే ఆచరణ ప్రణాళికను సమీక్షించి సూచనలు చేశారు. పెద్దింట్లమ్మ అమ్మవారి మహోత్సవం సందర్భంగా 21వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే మహోత్సవాలు, ఆ మహోత్సవాల సందర్భంగా 3వ తేదీన శ్రీ జలదుర్గ అమ్మవారు గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా పెద్దింట్లమ్మ అమ్మవారి ఈ దేవాలయం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అధికారులు అందరూ, ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతంలో ప్రజలందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ సందర్భంగా ఈ రోజున కావలసిన మౌలిక సదుపాయాలు, అలాగే భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి పందిరిపల్లి గ్రామ పంచాయతీ ద్వారా కొన్ని, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే సేవా సంస్థలతో అందరూ కలిసి వచ్చేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున మరి కోఆర్డినేషన్ మీటింగు మరి ఆర్డీఓ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సిఐ గారు, అలాగే డ్రైనేజ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, మండల పరిషత్తు, అలాగే ప్రొఫెషన్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. ఆయా డిపార్ట్మెంట్ ద్వారా అందించేటువంటి వారి సేవలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు సేవలు అందించడానికి మరి ఈ రోజున ఈ మీటింగ్లో వారు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం
ఈరోజు చూస్తే అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో సంవత్సరానికి కూడా ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూడా ఇక్కడ అమ్మవారి దేవాలయం ఎదురుగా ఎలివేటి మండపం దాదాపు పూర్తయ్యే నాటికి 4.5 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది కేవలం ధర్మాదాయ దేవాదాయ శాఖ వారి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా కేవలం భక్తులు అలాగే ఎమ్మెల్యే అనుచరులు స్నేహితులు వారితోనే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి కానీ సంవత్సరం నుండి కూడా ఏ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడి నుంచి కూడా నిధులు తీసుకోవడం కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి దాతృత్వంతో